హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందండి. రానున్న 3 రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయనేసి అధికారులు అయితే చెప్తున్నారు. మరి పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయా లేవా అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నారు. ఇక సోమవారం మనకి ఈరోజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారండి సాయంత్రానికి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నారు. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక మంగళవారం అంటే రేపటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అయితే తెలిపారండి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 5 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందువల్ల ఆ జిల్లాల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సిన పని లేదు అనేసి చెప్తున్నారు అధికారులు. మరి స్కూల్ లీవ్లు ఇస్తారో లేదో అయితే మనకి ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏ జిల్లాల్లో సెలవు ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జిల్లాలో అధికారులు స్కూల్ సెలవులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో కొన్ని జిల్లాల్లో అధికారులు ఇవాళ సెలవు అయితే ప్రకటించారు. ఆ జిల్లాలు ఏవో ఒకసారి చూసినట్టయితే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్ళకి సెలవు అయితే ప్రకటించారు. అందువల్ల ఈ జిల్లాల్లో విద్యార్థులు ఇవాళ స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదనేసి చెప్పారు. ఇక మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా మరి కొన్ని జిల్లాల్లో కూడా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపై ఒకసారి స్కూల్ యాజమాన్యానికి కాల్ చేసి, అలాగే టీచర్లు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా దీని గురించి ఒకవేళ వాళ్ళు లీవ్ ఇచ్చేటంటే మనకైతే తెలుస్తుంది. లేదా మనమైనా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి మెసేజ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇక తమ జిల్లాల్లో కూడా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారండి. కొన్ని జిల్లాల్లో కూడా అంటే వాగులు వంకలు పొర్లుతుండడంతో పిల్లలకి స్కూల్కి పంపించడం ఇబ్బంది అవుతుందనేసి కొంతమంది వాళ్ళ జిల్లాల్లో కూడా సెలవు ఇవ్వాలనేసి కోరుతున్నారు. ఇక వర్షంలో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వారికి ఇన్ఫెక్షన్ వస్తాయని ఒకరోజు సెలవు ఇవ్వడమే సరైందనేసి తల్లిదండ్రులు అయితే అంటున్నారండి. ఇక కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురుస్తున్నాయి. ఇంకా 19వ తేదీ వరకు గాలి వేగం అయితే 40 నుంచి 50 కిలోమీటర్లు అయితే ఉండే అవకాశం ఉందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.